చాలామంది ఒకడేమో దాస్తాడా, ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ అయ్యింది అని ఒక సవాల్ విసురుతాడు. ఎవరికి సవాల్ విసురుతున్నావు? ప్రజలకి విసురుతున్నావా, పోలీసులకి విసురుతున్నావా? ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లోంచి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణకు వదిలేయాలి. అది దానికి హోంమంత్రి గారు అంటారు, మరి తెలిసి అంటదో తెలియక అంటదో మరి నాకు తెలియదు. అంబటి రాంబాబు అనుకున్నా, వాడెవడో మాజీ మంత్రి అంట సవాల్ చేశాడు, మా పోలీసులు పట్టుకొచ్చారు. వాడెవడో మాజీ మంత్రి సవాల్ చేస్తే ఈమె పంపిస్తే పట్టుకున్నాడంట. సవాల్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. సవాలు చేసే పరిస్థితి వస్తుందని కూడా మనం చేస్తున్నా. సవాల్ కాదు ఇది. అతన్ని హాజరు పెట్టాలనే ఉద్దేశంతో హాజరు పెట్టాం. ఇచ్చినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు, నాకు చెప్పారు. దానిలో ఏముంది, పోలూరి రాజశేఖర్ అని ఉంది ఎక్యూజ్డ్గా. కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు తెలుసా? పట్టుకోండి, పోలూరి రాజశేఖర్ అని పెన్నుతో అండ్ అదర్స్ అని రాశారు. చూడండి పోలీసు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ అదర్స్ అని రాశారు పెన్నుతో. నాకు ఇచ్చినప్పుడేమో నేను ఒక మాజీ మంత్రిని, న్యాయవాద వృత్తి కొంతకాలం చేశాను. నా దగ్గర నుంచి ముద్దాయిని తీసుకెళ్లేటప్పుడేమో పోలూరు రాజశేఖర్ అని రాశారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దీనిలో అండ్ అదర్స్ అని రాశారు. చూడండి ఎలా మోసం చేస్తున్నారు. పోలీసులే, ఎవరో కాదు మోసం చేసేది, చీటింగ్ చేసేది పోలీసులు. నన్ను చీట్ చేస్తున్నారు, నా దగ్గర తీసుకెళ్ళి అలా చేశారు. అంతేకాదు మళ్ళీ అక్కడ తీసుకెళ్తే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఎందుకంటే హోంమంత్రి గారు SC అంట పెట్టారంట. మాయేమో నేను హోంమంత్రిని, నేను SCని కాదు, నేను బైబిల్ చేతులు ఉంటుంది, నేను చదివే సందర్భాలు చెప్పారు. SC అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు, పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినా, 111 పెట్టినా, కేసు మార్చినా, దీనిలో మార్చి బెయిల్ రాలేదు.